మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంవత్సరాల నుంచి అయ్యా దాని మహా టార్చర్ చేసిర్రు, లోపలనే ఉంచిర్రు, బయటికి వెళ్ళనియలే. ఆడి ఇంటికి వచ్చి తీసుకురాకపోవు. మేము అడిగితే ఒక్క కొడుకు ఆకలిళ్ళ ఇంటికి తోలరని అన్నారు. మేము ఆ నమ్మకం కొద్ది అనుకున్నాం అయ్యా. ఆడబిడ్డకి చెప్పుతాంది, అక్క బెడ్ మీద ఎట్లుంటాడో నాకు తెలియదా అంటాంది. అంటే నువ్వు చెప్పుతే మేము పూజలు చేయించలేదా, నువ్వు మీ అమ్మకి ఎందుకు చెప్తాన్నావు అంటారు. నువ్వు మా ఇంటికైతే రా, నీ సంగతి చెప్తామంటారు. వాడు అంటాడు కదయ్యా, నువ్వు నీకు ఇష్టం ఉంటారా లేకపోతే లేదు అని అంటారు. నువ్వు వచ్చినాక నీ సంగతి చెప్తా అని అత్త అంటాంది ఆ శశి. అయ్యా నా బిడ్డ టార్చర్ చేసిరు మహాఘోరంగా. బండి పెట్టు అన్నారు, 1,50,000 బండికి ఇవన్నారు అయ్యా. జాబ్ ఇవన్నీ దాన్ని మహా టార్చర్ పెట్టిరయ్యా. సర్టిఫికెట్లు కావని లొల్లి, బీరువాల ఆకులు కావని లొల్లి చేసిర్రు. ఓ అది ఏది చెప్పలేదయ్యా. చెప్పకుండా మందు తాగినా కానీ చెప్పలేదు. హాస్పిటల్ కేసుకు వచ్చినాక మందు తాగినా అన్నదయ్యా. దాన్ని చెప్పనియలేదట. చెప్తే మీ అమ్మాయి నిన్ను, మీ చెల్లె పేరు, మీ అక్క పేరు, మీ బావ పేరు, మీ వాళ్ళందరి పేర్లు పెట్టి మేము చెప్తామని దాన్ని బెదిరించిరటయ్యా. దాన్ని ఇంట్లోనే టార్చర్ చేసిరట. నా ఇంటికి వచ్చి 10 రోజులు ఉండి చచ్చిందయ్యా. అయ్యా బాగా టార్చర్ చేసిరయ్యా. సార్ నేను చనిపోయిన ఆమె వాళ్ళ అక్కను సార్. మేము 2022లో మద్దికుంట 2023లో మద్దికుంట రామచంద్రం శశికళ వాళ్ళకి కుమారుడైన మద్దికుంట ప్రశాంత్కి ఇచ్చి వివాహం చేసినాం సార్. వాళ్ళకి 2 బిడ్డలు. పెద్ద బిడ్డ పేరు రేవతి అలియాస్ దివ్య, చిన్నామ పేరు దివ్యవాణి. పెద్దామె ధర్మారంకి ఇచ్చిరు సార్, చిన్నామెని ముత్యంపేటకి ఇచ్చిరు సార్. వీళ్ళందరికీ తెలిసే నా చెల్లెను వాడొక చెక్కగాడని తెలిసి చేసిరు సార్ ఫ్యామిలీ. కానీ మాకు తెలియదు ఎంతమంది అయినా మంచోళ్ళు అన్నారు సార్. మంచోళ్ళు అన్న తర్వాత పెళ్లి చేసినాం సార్. పెళ్లి కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టిరు సార్. 1 lakh పెళ్లి పందిరి కావాలన్నారు. ఇంటి దగ్గర పెళ్లి వద్దన్నారు. ఫంక్షన్ హాల్ ఏమన్నాక ఫంక్షన్ హాల్ అనే చేసినాం సార్. వాళ్ళకి ఎలాంటి పెట్టుపోతల కాడ మేము ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెడితే అన్ని ఫుల్ఫిల్ చేసినాం సార్. 5 days లోనే పెళ్లి చేసినాం. 2 years అయింది సార్. ఇప్పుడు ఈ June 12th వస్తే 2 years కంప్లీట్ అయితే ఆమెని మానసికంగా శారీరకంగా కొట్టి తిట్టి జాబ్ చేయమని బాగా టార్చర్ చేసి ఆమెను బయటికి రాకుండా చేసి బిజినెస్ కి ఒక 15 lakhs అన్న 20 lakhs అన్న తీసుకురా బిజినెస్ చేస్తా అని టార్చర్ చేసి ఆమెను చంపిరు సార్. ఆమె సూసైడ్ చేసుకొని మాకు 2 years నుండి ఒక మాట కూడా చెప్పలేదు సార్. మందు తాగిన తర్వాత హాస్పిటల్ బెడ్ పైన ఇవన్నీ చెప్పింది సార్. హాస్పిటల్ కి వచ్చిర్రు సార్. ఫస్ట్ మందు తాగిందని చెప్పిన తర్వాత ఆమె సీరియస్ ఇంది చనిపోతుంది అని మండే రోజు ఆఫ్టర్నూన్ తెలిసిన వెంటనే పరారయ్యారు. అంటే ఇప్పుడే చూస్తున్నాం సార్ వీళ్ళని. మద్దికుంట శశికళ రామచంద్రంకి పుట్టిన కొడుకు మద్దికుంట ప్రశాంత్ ఒక చెక్కగాడు సార్. బిడ్డలకు తెలిసే రేవతి అక్క దివ్య చెల్లె వీళ్ళిద్దరికి తెలిసి చేసిరు సార్. నా చెల్లెను అడ్జస్ట్ కావాలి వాడు మాట్లాడాడు ఇప్పుడే పిల్లలు వద్దు అని టార్చర్ చేసి చంపిరు సార్. ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయేలాగా చేసిరు సార్. ఇవాళ మాకు 20 days అవుతుంది మా చెల్లె వెళ్ళిపోయి. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. వీళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఉండి హ్యాపీగా తినుకుంటా తాగుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు సార్. ఇప్పటికి కూడా లోస్ అయింది సార్. 20 days అవుతుంది. ఎలాంటి రియాక్షన్ అనేది వాళ్ళు తీసుకోలేదు సార్. చేస్తామన్నారు, అరెస్ట్ చేస్తామన్నారు కానీ ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ కాలేదు. మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. అందుకే ఇంటికి వచ్చినాం సార్. ఇంకొకటి సార్, వీళ్ళ అన్నదమ్ములు 2 ఉన్నారు. ఆదిపల్లి దేవరాజం, ఆదిపల్లి నారాయణ. వాళ్ళిద్దరు ఆదిపల్లి దేవరాజం కొడుకు వేణు, ఆదిపల్లి నారాయణ కొడుకు హరీష్. వీళ్ళు 4 హాస్పిటల్ కి వచ్చిర్రు సార్. వాళ్ళ భార్యలు కూడా వచ్చిర్రు. వీళ్ళందరూ వచ్చి మా చెల్లె చనిపోతుందని తెలిసిన తర్వాత వీళ్ళని పరారు చేపించిర్రు. వాళ్ళే ఉండి మా చెల్లె శవాన్ని ఇటు తీసుకురాకుండా ప్రీ ప్లాన్డ్ గా ఒక పక్క ప్లాన్ తోని మాతోని మంచిగా మాట్లాడుకుంటా మా బిడ్డ అని ఏడ్చినట్టు యాక్టింగ్ చేసి మా ముందు శవాన్ని అటు తీసుకోయేలాగా చేసి మాకు ఎలాంటి న్యాయం జరగకుండా చేయడానికి వాళ్ళు కూడా ఒక రీజనే సార్. వీళ్ళని పక్కకు రప్పించుతుంది సార్. వాటికి 22 days అవుతుంది సార్. మా చెల్లె చనిపోయి 11 తారీఖు సూసైడ్ చేసుకుని సార్. ట్యూస్డే రోజు చనిపోయింది. అరెస్ట్ చేస్తామన్నారు, చేయలేదు. చేస్తామన్నారు, చేయలేదు. అందుకోసమని న్యాయం కోసమని మేము ఇక్కడికి వచ్చినాం సార్. మాకు ఎక్కడ న్యాయం జరగలేదు, అందుకే ఇక్కడికి వచ్చినాం. మేము ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తామంటారు ఎప్పుడు కూడా అమ్మాయిలం సార్. నేను బీటెక్ చేసిన, మా చెల్లెని పీజీ చేయించిన, మా చెల్లె డిగ్రీ అవుతుంది సార్. 3 అమ్మాయిలమని నాది కరోనా టైంలో మ్యారేజ్ జరిగిందని
కరోనా టైంలో అక్కడ పంపేయలేదని మా అమ్మ ఒక్కతే నాకు పెళ్లి చేసింది సార్. కనీసం రెండో ఆమె కన్నా ఉండి పెళ్లి చేయాలి, కన్యాదానం చేయాలి అని మా నాన్న 1 month లీవ్ తీసుకొని వస్తే సంబంధాలు చూస్తే వీడు మెచ్చింది సార్. 5 days లో వీనికి నచ్చినట్టు వీళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వేసి ఇచ్చినాం సార్. పెళ్లి చేసి తెల్లవారి మా చెల్లెని ఇక్కడ కూడా పడగొట్టలేదు, మధ్యలోనే కరీంనగర్ లో పడగొట్టి వీళ్ళు ఇటు వచ్చేసిర్రు. మా చెల్లె భర్త మా నాన్న ఫారెన్ వెళ్ళిపోయాడు సార్, ఎయిర్పోర్ట్ కి వెళ్ళి. మళ్ళీ చనిపోయిన తరువాత కనీసం ఒక్క మాట కూడా నోచుకోలేదు సార్. మా చెల్లె చనిపోయి హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం కి మార్చి రూమ్ లో ఉంచిన తర్వాత ఒక పూట గడిచిన తర్వాత వచ్చింది సార్ మా డాడీ. అయినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. పెళ్లి చేసిపోతే సాగుకి వచ్చింది సార్ మా డాడీ. మాకెంత బాగుంటది, ఒక కన్న తల్లి కడుపు కోత చూడండి సార్. ఎంతమంది దగ్గరికి వాళ్ళకి తెలిసే చేసిర్రు. మద్దికుంట శశికళ, మద్దికుంట రామచంద్రం, తాళ్ళపల్లి రేవతి, వాళ్ళ చెల్లి దివ్యకి తెలిసే, నలుగురికి తెలిసే వాళ్ళ తమ్మునికి పెళ్లి చేయాలని చేసిరు సార్. ఒక చెక్కగాడని తెలిసి చేసి మా చెల్లె పిల్లలు కావాలి అని అంటే పిల్లలొద్దు, నువ్వు జాబ్ చేయాలి, మాకు బిజినెస్ కి డబ్బులు కావాలి అని ఆమెను తిండి పెట్టక టార్చర్ చేసి కొట్టి తిట్టి మానసికంగా హింసించి ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయేలాగా తయారు చేసి ఆమెను అట్లా వేసిరు సార్. హాస్పిటల్ టెస్ట్లు చేయించుకోమంటే వచ్చింది సార్. ఫస్ట్ కరీంనగర్ కి సగం టెస్ట్లు చేయించుకున్నాడు, సగం టెస్ట్లు చేయించుకున్నాడు సార్. ఇంకొక టెస్ట్ మెయిన్ స్పెషలిస్ట్ కి రాస్తే అది చేయించుకుందో రా అంటే రాకుండా నేను సిరిసిల్లలో చేయించుకుంటా అని అక్కడ నుండి వెంటనే వచ్చేసిండు సార్. అప్పుడు మా చెల్లెని నువ్వు ఈ విషయాలు చెప్తే మేము ఇంటిల్లి బాది నీ పేరు చెప్పి మందు దాగి చచ్చిపోతామని భయపెట్టి ఆమెని నోట్ల నుంచి మాట బయటికి రాకుండా వేసి ఇట్లా తయారు చేసి ఇట్లా చంపేసిరు సార్. ఇప్పటి కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. చనిపోయిన అమ్మాయి వాళ్ళ అక్కను మాకు 20 days నుంచి కేసు పెట్టినా ఎలాంటి న్యాయం జరగలేదని మేము వీళ్ళ దగ్గరికి వస్తే ఇక్కడ సిరిసిల్ల పోలీసులు రివర్స్ మా ఆయనను అరెస్ట్ చేసిర్రు. మా ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు, ఒక మాట కూడా అనలేదు. ఇక్కడ వచ్చిన వ్యక్తులు ఈ పోలీసులు అంతా కలిసి నా భర్తని అరెస్ట్ చేసి